హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న గురించి నిజాన్ని తెలుసుకున్న కార్తీక్ షాక్ లో జ్యోత్స్న ఇందుకు అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది, నిజంగానే దశరథ చనిపోవడానికి దీప కారణం కాదు జ్యోత్స్న అని చెప్పేసి కార్తీక్ ఎలా తెలుసుకోబోతున్నాడు. ఒకవేళ జ్యోత్స్న గురించి కార్తీక్ కనుక నిజాన్ని తెలుసుకుంటే మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి దీప నిర్దోషిగా విడుదల చేయిస్తాడా? అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద జరుగుతున్న ప్రస్తుత ఎపిసోడ్ లో కనుక కార్తీక దీపం సీరియల్ ను చూసుకున్నట్లయితే ఇక సెల్ లో ఉన్న దీపని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. తనేమో రెచ్చిపోతుంది. జ్యోత్స్న పీక పట్టుకోవడంతో ఎస్ఐ వచ్చి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇక కార్తీక్ సారీ చెప్పడంతో ఎస్ఐ వదిలేస్తాడు. రిజిస్టర్ లో సంతకం చేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను వెళ్ళగానే దీపిక ఆవేశం తగ్గించుకోమని కార్తీక్ అయితే చెప్పి నచ్చ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ కోసం జ్యోత్స్న అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటాడు. ఇక అది గమనించిన జ్యోత్స్నకి చాలా కోపం అనిపిస్తుంది. బావా, ఒక నిమిషం ఆగుతావా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే కార్తీక్ తో చెప్తుంది. ఇక మాటలు కార్తీక్ తాగిపోతాడు. ఏంటి జ్యోత్స్న, నీకు అసలు మాట్లాడటం కూడా వచ్చా? అంటే నీకు గొడవ పడటం తప్ప మిగతా మనుషుల్లాగా ఎప్పుడు కూడా నువ్వు అసలు మామూలుగా అసలు మాట్లాడవు కదా, పని ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడమే కదని చెప్పేసాడు. కార్తీక్ మాట్లాడతాడు. మా డాడీ ఇవాళ దీప కారణంగా హాస్పిటల్లో ఉన్నాడు, అది నీకు అర్థమవుతుందా బావా? కనీసం మా డాడీ మీద నీకు జాలి లేదా? దీపకి సపోర్ట్ చేయాలి, దీపని ఎంతసేపటికి కూడా జైలు నుంచి బయటకు విడిపించాలి అని చెప్పేసి నువ్వు దీప కోసం ఆరాట పడుతున్నావు తప్ప డాడీని చంపే ప్రయత్నం చేసింది ఆ దీప అని చెప్పేసి నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? కానీ ఏంటో జ్యోత్స్న మాట్లాడటంతో జ్యోత్స్న మాటలకి కార్తీక్ చాలా కోపం అనిపిస్తుంది. నా భార్య పోలీస్ స్టేషన్ లో ఉంది, అది నీకు అర్థమవుతుందా? మీ డాడ్ కోసం ఎంత పరితపిస్తున్నావో అలానే నా భార్య చేయని తప్పుకి జైల్లో ఉంది, అందుకని నేను తను విడిపించడానికి కూడా నేను అంతే బాధపడుతున్నాను. జ్యోత్స్నకైతే కోపం అనిపిస్తుంది. దీపక్ అంటూ నన్ను చంపాలనుకుంది బావ అని చెప్పేసి జ్యోత్స్న అనగానే జ్యోత్స్న అసలు అది దీప చేతికి ఎలా వచ్చింది? మీ ఇంట్లోకి వెళ్లి బీరువాలో పెట్టుకున్న గన్ తీసిందా లేదా నీ చేతుల నుంచి లాక్కుందని చెప్పేసి కార్తీక్ డైరెక్ట్ గా జ్యోత్స్న అడిగేసరికి జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చూడు బావ, నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియక అలా చేశానని చెప్పేసి జ్యోత్స్న అనగానే జ్యోత్స్న, నేను నువ్వే కాదు ఆ గౌతమ్ గారిని కూడా నువ్వు కాపాడుతున్నావని నాకు తెలుసు. నీ ఉద్దేశాలేంటో, నీ ఆలోచనలు ఎలా ఉంటాయో వాటన్నిటిని కూడా నీకంటే ముందు నాకే ఎక్కువగా తెలుసు. అందుకే కదా అవన్నీ అర్థమయ్యాయి కదా దీప అంత కోపంగా నీ దగ్గరకు వచ్చి నీకు బుద్ధి చెప్పాలనుకుంది. అందరి ముందు కూడా నువ్వు అసలు ఎలాంటి దానివో నిజం చెప్పాలనుకుంది అని చెప్పేసి కార్తీక్ అనడంతో జ్యోత్స్నకైతే చాలా కోపం అనిపిస్తుంది. మా తాతకు నిజం చెప్పకుండా మా డాడీని ఎందుకు షూట్ చేసింది, అది చెప్పు బావ అని చెప్పేసి జ్యోత్స్న ఎదురు ప్రశ్న వేస్తుంది కార్తీక్. చూడు జ్యోత్స్న, నువ్వు దీపని మాటలతో రెచ్చగొట్టావు. దీప కనుక కోపంతో ఏదో ఒకటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే దీప రెచ్చిపోతుంది. నువ్వే దాన్ని అవకాశంగా తీసుకుని జ్యోత్స్న దీపను షూట్ చేసే విధంగా నువ్వు ఇలా బిహేవ్ చేసావని నాకు తెలుసు. దీప అలా రెచ్చిపోవడానికి ఒక రకంగా కారణం నువ్వే అని చెప్పేసి కార్తీక్ మాట్లాడటంతో ఇక జ్యోత్స్న ఎలా అంటుంది, చూడు బావా, ఇవన్నీ కూడా నేను నీ కోసమే చేశానని చెప్పేసి ఒక్కసారిగా చెప్పడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ప్రేమ కోసం ప్రాణాలు తీసేరు కదా అని చెప్పేసి అంటాడు. జ్యోత్స్న, ఇన్ని సమస్యలన్నిటినీ కూడా కారణం నువ్వే. జ్యోత్స్న, సమస్యలన్నీ కూడా రావడానికి కారణం నువ్వే, అన్నిటికీ కూడా కారణం నువ్వే, అది నాకు తెలుసు. ఒక ఆడతాన వేయండి పైకి ఏడుస్తున్నావు, నేను ఏడవలేకపోతున్నాను అంటే అందరి ఏడుపుకి నువ్వే కారణం, అది నాకు తెలుసు అని చెప్పేసాడు. కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అయిపోతుంది. రేలే బావా, నేనే కారణం అన్నావు కదా, పోతాలే, నేను కూడా పోతానని చెప్పేసి చిటికి వేసి జ్యోత్స్న అయితే చాలా సీరియస్ గా మాట్లాడుతుంది కార్తీక్ తో. కానీ దీప మాత్రం ఈ కేసు నుంచి అసలు తప్పించుకోలేదు. చేసిన తప్పకి శిక్ష పడాల్సిందే, జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉండమని చెప్పు, నీ ప్రియమైన భార్య కనేసి చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జ్యోత్స్న అలా మాట్లాడేసి వెళ్లిపోవడంతో కార్తీక్ అయితే ఆలోచనలో పడతాడు. జ్యోత్స్న ఎందుకు అసలు ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది? అసలు జీవితంలో దీప ఈ కేసు నుంచి బయటికి రాదు, ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించాల్సిందే. నేను దీప మీద పగబట్టిన దానిలాగా ఎందుకని సీరియస్ గా మాట్లాడుతుంది అంటే జ్యోత్స్న కావాలని ఇదంతా చేసిందా, నిరికించే ప్రయత్నం చేస్తుందా? దీని వెనకాల నాకెందుకో జ్యోత్స్న ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది కనుక జ్యోత్స్న ప్లాన్ అయ్యి ఉంటే మాత్రం జ్యోత్స్న అసలు ఊరికిన ప్రసక్తే లేదని చెప్పేసి కార్తీక్ అయితే చాలా కోపంతో జ్యోత్స్న గురించి ఆలోచిస్తాడు. ఇక వెంటనే జ్యోత్స్న అయితే కార్తీక్ నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది. మరోవైపు హాస్పిటల్ ఉన్న దశరథ నిదానంగా కొంచెం కాళ్ళు కదుపుతూ చేతులు కదుపుతూ స్పృహలోకి వస్తూ ఉంటాడు. అది గమనించిన డాక్టర్స్ అయితే దశరథ నిదానంగా కోలుకోవడానికి ట్రై చేస్తున్నట్లున్నారు. తనకి నిదానంగా స్పృహలు వచ్చేలాగుంది. చేతులు కాళ్ళు కొంచెం మూమెంట్స్ గా తెలుస్తున్నాయి.
వాడి గ్రేస్ తన ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో మాటలకి శివనారాయణ సుమిత్ర అందరూ కూడా చాలా సంతోషిస్తారు. వెంటనే పారిజాతం ఇదే విషయాన్ని జ్యోత్స్నకైతే కాల్ చేస్తుంది. నాన్న ప్రాణ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉందంట, కొంచెం స్పృహలోకి వస్తున్నారని ఇప్పుడే డాక్టర్ చెప్పారు, నువ్వు ఎక్కడున్నా త్వరగా హాస్పిటల్కి రా అని చెప్పేసి పారిజాతం మీద జ్యోత్స్నకైతే కాల్ చేస్తుంది. వెంటనే జ్యోత్స్న అయితే డాడ్ నిజంగానే ప్రాణాలతో బయటపడుతున్నాడా, ఒకవేళ కనుక డాడ్ ప్రాణాలతో బయటపడితే నా పరిస్థితి ఏంటి, ఎందుకంటే అసలు షూట్ చేస్తుంది దీప కాదు వేరే ఎవరు అని చెప్పేసి డాడ్ కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అలానే దాసును కూడా చంపే ప్రయత్నం చేసింది నేనేనని డాడ్ కి అసలే నా గురించి చాలానే తెలుసు. డాడ్ స్ప్రోలోకి రాడు, కోమాలోనే ఉంటాడని చెప్పేసి అనుకున్నాను కదా, ఏంటి అసలు అని చెప్పేసి జ్యోత్స్న చాలా కంగారు పడిపోతుంది. వెంటనే హాస్పిటల్ కి అయితే వస్తుంది. ఇక శివనారాయణ సుమిత్రల దగ్గరికి వచ్చి డాడ్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసాడు ఏమీ తెలియనట్లుగా ఉన్నట్లుగా నటించేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు దశరథ నిదానంగా స్ప్రోలోకి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న కార్తిక్ అయితే చాలా ఆనందపడిపోతాడు. వెంటనే ఈ విషయాన్ని దీపక్ చెప్తాడు. ఇక పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి అయితే వస్తాడు. హాస్పిటల్ కి రావడంతోనే కార్తిక్ ని చూసిన శివనారాయణ చాలా కోపంతో రగిలిపోతాడు. మళ్ళీ ఎందుకు వచ్చావురా అని ఇక్కడికి, కొడుకు ఇప్పుడే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని ఆ డాక్టర్ చెప్పారు. దేవుడి వల్ల వాడు బ్రతుకుతున్నాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చి నువ్వు వాడు ప్రాణాలు తీసేయాలనుకుంటున్నావా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ భార్య మాత్రం జీవితంలో ఆ జైలు నుంచి బయటకు అసలు రాదు, ఎలాంటి శిక్ష వేయాలో చూడు, జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతానని చెప్పేసి శివనారాయణ వార్నింగ్ ఇచ్చేసి దశరథ్ చూడడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇతర జ్యోత్స్న అయితే కార్తిక్ దగ్గరికి వస్తుంది. చూడు బావా, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోనుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఆ దీపను పెళ్లి చేసుకుని చూడు, చేత నువ్వు ఎలా మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది, నీ కుటుంబానికి నువ్వే దూరం అయిపోతున్నావు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఆ దీపను వదిలేసేయి, తో పాటు కలిసిపోని చెప్పేసి జ్యోత్స్న మాట్లాడుతుంది. ఇక జ్యోత్స్న మాటలు కార్తిక్ చాలా కోపం అనిపిస్తుంది. ఎంత చెప్పినా సరే బుద్ధి రాదా అని చెప్పేసి కార్తిక్ జ్యోత్స్న తిడతాడు. వెంటనే కార్తిక్ మీద కోపంతో జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తిక్ ఏమో మావయ్య స్ప్రోలోకి వచ్చాడు, ఇప్పుడు నేను ఎలాగైనా సరే మావయ్యను ఒకసారి చూడాలి మాట్లాడాలని చెప్పేసి టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇటు టెన్షన్ గా తిరుగుతున్న కార్తిక్ అయితే సడన్ గా కింద ఫోన్ అయితే రింగ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎవరిదో ఫోన్ అని చెప్పేసి చూసేసరికి ఆ ఫోన్ అయితే జ్యోత్స్నదై ఉంటుంది. జ్యోత్స్నకి అసలు ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఈ ఫోన్ ఏంటి జ్యోత్స్న ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పేసి ఫోన్ తీసుకునేసరికి అందులో సత్తుపండు అయితే జ్యోత్స్నకైతే కాల్ చేస్తూ ఉంటాడు. ఈ సత్తుపండు ఎవరు, రోజు అసలు రమ్మి భర్తని అని చెప్పేసి తాత వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తి కదా, మరి వాడేందుకు ఇప్పుడు జ్యోత్స్నకు కాల్ చేస్తున్నాడని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అవతల సత్తుపండు అయితే జ్యోత్స్నతో మాట్లాడుతున్నాను చెప్పేసి నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. మేడం, ఆ రోజు అసలు మీరు నన్ను షూట్ చేయమని చెప్పారు, చూస్తే నేను షూట్ చేసేసాను, కానీ నాకు చాలా భయం వేసింది, చెప్పినట్లుగానే చేశాను కదా మేడం, ఇప్పటి వరకు కూడా ఈ నిజం నేను ఎవరికి కూడా చెప్పలేదు, అని మీరు నాకు అడిగిన పేమెంట్ ఇస్తానని చెప్పారు, ఇప్పటి వరకు కూడా ₹1 ఇవ్వలేదేంటి, పేమెంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీతో ఒకసారి మాట్లాడుదామని నేను కాల్ చేశాను, చెప్పినట్లుగానే మీ నాన్నగారిని షూట్ చేయమన్నారు కాబట్టి నేను అనుకున్నట్టుగానే షూట్ చేసినట్టుగానే దీప వెనకాల నిలబడి నేను మీ నాన్నని షూట్ చేశాను, ప్రాణాలకు ప్రమాదం ఏమైనా జరిగిందా, డైరెక్ట్ గా గుండెలోకి కాల్చమన్నారు, కానీ నేను కొంచెం పైకి కాల్చాను, ఎందుకంటే ప్రాణం తీయాలంటే నాకు చాలా భయం వేసింది, నాకు డబ్బులు అవసరం కాబట్టి తప్పక నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని అంటూ ఆ రోజు అసలు దీప షూట్ చేసింది కాదు, సత్తుపండు షూట్ చేశాడన్న విషయాన్ని తన నోటి ద్వారానే జ్యోత్స్నతో మాట్లాడుతున్నాను అనుకుని కార్తిక్ తో తన నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. దశరథ్ షూట్ చేసింది సత్తుపండు అనే నిజాన్ని తెలుసుకున్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే తన ఫోన్ లో నుంచి సత్తుపండు నెంబర్ అయితే తీసుకుంటాడు. తను జ్యోత్స్నతో మాట్లాడుతున్నాను అనుకునే ఆ మాటలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తాడు. వెంటనే తన ఫోన్ కన్నింటిని కూడా ఫార్వర్డ్ చేసుకుంటాడు. ఏమీ తెలియనట్లుగా కార్తిక్ అయితే జ్యోత్స్న కాల్ ని కట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందులో సత్తుపండు అయితే ఏంటి మేడం అసలు ఏమీ సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేసింది ఏంటి, ఎవరైనా ఉండుంటారేమో అందుకని ఫోన్ తీయలేదనుకుంటా అని చెప్పేసి సత్తుపండు అయితే కాల్ కట్ చేస్తాడు. జ్యోత్స్న గురించి నిజాన్ని తెలుసుకున్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కాల్ రికార్డ్స్ ద్వారా జ్యోత్స్న సత్తుపండు ద్వారా దశరథని షూట్ చేయించిందన్న విషయాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దీపను నిర్దిష్టంగా విడుదల చేయించబోతున్నాడు మన కార్తిక్ అయితే. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తిక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని పక్కన కూడా క్లిక్ చేసేయండి.